ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో అనుమతంగా ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం పూర్ణాహుతి నిర్వహించినట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం నాడు స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించామని చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే క్యూ లైన్ లో బారులు తీరారని తెలిపారు. ఉదయం నుంచి డోలక్ సుబ్బారావు, చింతల పూడి భజన సమాజం వారిచే భక్తి గీతాలు భక్తులకు అలరించాయి. తదుపరి అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తికి హనుమత్ దీక్షదారులకు నడుమ పంచామృతాభిషేకం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. ఈ కార్యక్రమానికి హనుమత్ దీక్షదారులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేయడంతో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అలాగే దేవస్థానం అందించిన వివిధ సేవలకు గాను ఈ రోజు 1,20,679 రూపాయలు ఆదాయము దేవాలయానికి సమకూరిందని ఈవో కొండలరావు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానం అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా పర్యవేక్షకుడు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారని దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు పాటించి స్వాములు కానీ భక్తులు కానీ నేతి తప్పనే మరియు పూర్వాంశ సామాగ్రి వీరే స్వయంగా హోమంలో సమర్పించుకోవచ్చు. ఈ పూర్వాంశాలు కూడా మీ దగ్గరలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కావున ఎవరు కూడా తొందరపడవచ్చు, తొక్కేసారి పెట్టుకోవచ్చు. దయచేసి స్వాములు భక్తులు మా సిబ్బందికి ఈ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాం. టైం కూడా అది ఎక్కువ అవ్వలేదు. మీ యొక్క దీక్ష పూర్తి చేసుకున్న అనంతరం మీ వేదికపైనే పాపంలో సమర్పించి తర్వాత మా అక్షర స్వామి వారు సిద్ధంగా ఉన్నారు. మీకు ఆలోచన చేసి మిమ్మల్ని చక్కగా కార్యక్రమం పూర్తి చేయడానికి మేమందరం కృషి చేస్తున్నాం. దయచేసి మా సిబ్బందితో మీరందరూ సహకరించండి. ఎవరు కూడా తొందరపడవద్దు. ప్రతి కార్యక్రమం కూడా అవ్వలేదు. మీ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ రోజున ఈ కార్యక్రమాలను తొందరగా ప్రారంభించడం. అలాగే 10 నిమిషాల్లో ఈ క్యూ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మా సిబ్బందికి సహకరించండి. ఎవరు కూడా తొక్కిసలాట పెట్టుకోవద్దు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ ఈ నామ సంఖ్య
share, subscribe our channel.